మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంట్ తిరిగి అధికారానికి రావడం, ఎన్నికల ప్రచారానికి ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లడం, ప్రధాని మోదీతో వేదిక పంచుకోవడం, మోదీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా అభినందించడం ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం క్రెడిట్ని పవన్ కళ్యాణ్కి ఇస్తూ జన సైనికులు సోషల్ మీడియాలో పోస్టింగ్స్తో హోరెత్తించారు. పవన్ ఢిల్లీ పర్యటనలో మరో 2 ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్న విషయాన్ని ఢిల్లీ పాత్రికేయులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. పాత్రికేయుల ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ జవాబిస్తూ, ఉప ముఖ్యమంత్రిగా నా పని నేను చేసుకుపోతున్నా, పోలీసులు తమ పని తాము చేసుకుంటున్నారు, శాంతి భద్రతలు హోంమంత్రి చూస్తారు, ఆ పని నేను చేయడం లేదు అన్నారు. Let the police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. ఓటమిలో మిత్రపక్షాల మధ్య పోరుపొచ్చాలు రాకుండా తన పోర్ట్ఫోలియోకి పవన్ పరిమితం కావడం అభినందనీయం. కానీ ఇదే సందర్భంలో పాత్రికేయులు మరో విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో హోమ్ మినిస్టర్ సమక్షంలో రాష్ట్రంలో అరాచక శక్తులను ప్రస్తావిస్తూ హోంమంత్రి క్రియాశూన్యాన్ని ఎత్తి చూపారు. తానే హోమ్ మినిస్టర్ అయితే అంటూ తానేం చేసేవారో చెప్పకనే చెప్పారు. ఈరోజు ఆర్జీవీ విషయంలో ఇలానా, ఆ రోజు అలానా అంటున్నారు పాత్రికేయులు. మరో విషయం, గతంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టిన సమయంలో దూకుడుగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ పాత్రికేయులు ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ వ్యంగ్యం హాస్యం జోడించి సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రిని అడుగుతా, ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగారని కూడా చెబుతాలే అన్నారు. కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలన్నది. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. గతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నారు ధోరణికి, మొన్న ఢిల్లీలో మాట్లాడిన ధోరణికి తేడా కనిపించడంతో పాత్రికేయులు తమ కళలకు పని పెంచారు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రిని, ప్రధానిని నేరుగా కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి కారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కారు, అయినా కేంద్ర హోంమంత్రిని పదే పదే ఎందుకు కలుస్తున్నారు? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో హేమాహేమీలు పాల్గొన్నారు. ప్రధాని పవన్ని ప్రశంసించడంలో మహారాష్ట్ర రాజకీయాలకు అతీతమైన రాజకీయం నడుస్తుందా అన్న దిశగా పాత్రికేయులు ఆలోచన చేస్తున్నారు. కేంద్రంలో పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలనే కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర జనశక్తి మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లతో భేటీ అయ్యారు. పనిలో పనిగా ఉపరాష్ట్రపతిని కలిశారు. ఇప్పటి వరకు తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్లకే పరిమితమైన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్లడానికి సన్నాహాలు పూర్తి చేసిన నేపథ్యంలో పవన్ పదే పదే ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యత పెరిగింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జమిలీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రోడ్డున పడుతున్న జగన్, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న పవన్ పైన ఫోకస్ పెరిగింది. కానీ పవన్ ఏరి కోరి కేరళ నుంచి తెచ్చుకున్న ఓఎస్డీ కృష్ణతేజ పనితీరుని ప్రశంసిస్తున్న వారు ఉన్నారు. ఢిల్లీలో ఎవరిని కలిశారు, ఏం కోరారు అన్నది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వివరాలు అందిస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పవన్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల పథకం కోసం నిర్దేశించిన గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నదని, అయితే పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని, గడువు పొడిగించాలని ఆర్థిక మంత్రిని పవన్ కోరారు. ఇందుకోసం ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి పెట్టుబడుల బ్యాంకు నుంచి తీసుకున్న రుణ పథకాన్ని 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని విన్నవించారు. రుణ చెల్లింపు విషయంలో ఒప్పందంలో పేర్కొన్న రియంబర్స్మెంట్ పద్ధతి కాకుండా కేంద్రమే ముందు చెల్లించే విధంగా చూడాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70:30% పన్నుల విధానం గురించి 90:10%గా మార్పు చేయాలని కోరారు. $45 మిలియన్ బ్యాంక్ అంగీకారం మేరకు బాటను కొనసాగిస్తూ నిధుల విడుదల మార్పును పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట ఉప్పాడ రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం ఉందని, దీన్ని సత్వరమే మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పవన్ విజ్ఞప్తి చేశారు. శ్రీపాద వల్లభ స్వామి ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలన్నారు. నాందేడ్ సంబల్పూర్ నాగవల్లి ఎక్స్ప్రెస్, నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్కి పిఠాపురం హాల్ట్ అవసరమని అన్నారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు వీలుగా చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పవన్ కళ్యాణ్ కోరారు. 2010 నుంచి 2024 మధ్య జలజీవన్ మిషన్ కింద అందించిన కనెక్షన్లో కుళాయిల సామర్థ్యం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల చేసిన సర్వేతో పలు సమస్యలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్ అందలేదని, అలాగే 2.27 లక్షల పంపులు పనిచేయడం లేదని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను పవన్ కళ్యాణ్ కోరారు. వాటర్ షెడ్ పథకానికి రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90:10 దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 20,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే దానిలో పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని అన్నారు. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే దానిలో పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని అన్నారు. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధానం రోడ్లు వేయాల్సి ఉందన్నారు. పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, టూరిజం అభివృద్ధికి కేంద్ర సహకారాన్ని కోరారు.